కూడా ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ విందు కూడా ఉంటుంది. మరి దయచేసి అందరూ కూడా ధారాళంగా గుప్పిళ్ళు ఇప్పాలి. తర్వాత దశంభాగాలు క్రమంగా నమ్మకంగా దేవుడికి ఇస్తున్నాం. మనకు కాదు కదమ్మా, మనకి కాదు, పాస్టర్లకు కాదు మనం ఇచ్చేది. ఎవరికి ఇస్తున్నాము? దేవునికి ఇస్తున్నాము. కాబట్టి నమ్మకంగా ఇద్దాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి వచ్చే వారం అంతా శనివారం వరకు ఏమున్నాయి? ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా. ఉపవాస ప్రార్థనలో ప్రేమనే దేవుని బిడ్డలారా, ఈ వారం అంతా కూడా మనము పట్టుదలతో చెప్పాను కదా. ఒకరోజు, 2 రోజులు, 3వ రోజుకి ఏమైపోవాలి? ఖాళీ అయిపోవాలి. ఏం ఖాళీ అయిపోవాలన్నాను? హృదయం. అంటే మన పాత జీవితం, పాత రోత జీవితం, మాటలు, తలంపులు, ఆలోచనలు, క్రియలు, హృదయము, అంతరంగము, వస్త్రధారణ, ఆశలు, కోరికలు, ఇవన్నీ ఏమైపోవాలి? కాలిపోవాలి, ఖాళీ అయిపోవాలి. అప్పుడు ఎవరు వస్తారు మనలోకి? యేసయ్య వస్తాడు. నువ్వు ఇంకా నీలో పెట్టుకున్నావు అనుకో, కొన్ని ఉండని నాకు టైంపాస్ అనుకున్నావు అనుకో, ఆ కొన్ని ఉంటే రాడు దేవుడు. అర్థమవుతుందా? రాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. కాబట్టి వచ్చే శనివారం మరి దేవుడి కృపను బట్టి అందరూ కూడా మరి గొప్ప సాక్ష్యాలు చెప్పాలన్నదే నా ఆశ. సాక్ష్యాలంటే ఎప్పుడో జరిగినాయి, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, మీ అన్న గురించి, అవి కాదు. ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎలా మారావు, దేవుడు నీ జీవితం ఏ కార్యం చేశాడు, ఏ తీర్మానం చేసుకున్నావు, ఈ సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నావు, ప్రార్థన నేర్చుకున్నావా, ఆరాధన నేర్చుకున్నావా, వాక్యం విని ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఇది సాక్ష్యాలు. ఏం చేశాడు ఈ 10 రోజులు మన జీవితంలో? ఇవి గొప్ప సాక్ష్యాలుగా మనము చెప్పి దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉండాలని మనం సిద్ధపడదాం. ఎక్కువగా దేవుని మాటలు విందాం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డరా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డరా, వాక్యంలోకి వెళ్ళిపో. జాగ్రత్తగా హృదయం సరిచేసుకుని చెవులు నిర్మించాడంట దేవుడు. ఏం నిర్మించాడంట? ఎందుకు? ఏమమ్మా? చెవులు ఎందుకు ఇచ్చాడు మనకి? వినటానికి. ఏ వినటానికి? దేవుడి మాటలా? ఇంకేం వింటలేదా? ఏమేమి చెవులు పడతలేదా? దేవుడి మాటలే వింటారా నిజంగా? దేవుడు చెప్పేది ఏంటంటే, మీకు చెవులు నిర్మిస్తున్నాను, నా ఉపదేశమును వినండి. మీరు వింటేనే నన్ను అనుసరించి నడుచుకుంటారు, నా మాటకు లోబడతారు అని ప్రభువు చెప్తున్నాడు. అందుకు అక్కడ క్లియర్గా రాశాడు. నేను మళ్ళీ ఇప్పుడు వాక్యంలో చెప్తాను, చదివిస్తాను ఆ మాట. కాబట్టి వినగల చెవులు, గ్రహించే మనసు, ఈ 2 మనకెప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం కదా. మంచిది. చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఏం చదువుతున్నారు? యాకోబు 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు 4:14. చదువుతా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది? చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా చెవులు నా నోటినే వినాలి. చెవు ఏం చేయాలి? నా తట్టు పెట్టాలి. అంటే
నా తట్టు మీ చెవులు పెడితేనే మీరు వినగలుగుతారు, లేకపోతే వినరు. ఏమన్నాడు ఇక్కడ? రేపు ఏమి సంభవించునో మీకు తెలీదు, మీ జీవము ఏ పాటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. మన జీవము ఏ పాటిది? ఏ పాటిది చెప్పండి. జీవం ఇచ్చింది ఎవరు? కదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఈ జీవాన్ని ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. ఈ జీవం మనలోంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు. నీ జీవము ఆవిరి వంటిది అన్నాడు కింద. తర్వాత మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని మీకు నేను ఇష్టపడుతున్నాను. ఒక బస్సులో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తుంటే బస్సు ఆగింది. ఒక సహోదరి ఎక్కింది, గబగబా ఎక్కింది బ్యాగ్ ఇచ్చుకుని. బరువైన బ్యాగుతో వచ్చింది. ఒక బ్రదరు, ఒక సహోదరుడు పక్కన కొంచెం సీట్ ఉంది. గబగబా వచ్చి కూర్చుంది. ఆయనకి ఆమె తగిలించుకున్న బ్యాగు చాలా బరువు ఉండటంలో ఆయన చేతికి తగిలింది. మనము బస్సు ఎక్కి ఏం చేస్తాం? వెనక ముందు చూసుకోము. ఎందుకు? బస్సు కదిలిపోతుందని ఎక్కడో చోట గబెక్కిని కూర్చుంటాం. అది సాధ్యము. అది ఆమె కూడా అలాగే చేసింది. గబెక్కిని కూర్చుంది. పక్కనున్న ఆ సహోదరుడికి బ్యాగు తగిలింది. చాలా నొప్పైంది ఆయనకి. ఎందుకంటే ఆ బ్యాగులో ఏమున్నాయో తెలియదు, కానీ చాలా బరువుగా ఉంది. మరి మగ మనిషి అబ్బా అన్నాడు అంటే చాలా బలంగా అతనికి దెబ్బ తగిలింది అని అర్థం. అయితే ఇలా అనుకుంటున్నాడు ఆయన, ఇలా నొక్కుకుంటున్నాడు. అదే మనమైతే, ఏమ్మా కళ్ళు కనపడట్లేదా నీకు అంటామా అనమా? కళ్ళు కనపడట్లేదా? ఏంది ఆ బ్యాగ్ ఇచ్చుకుని అట్లా కొట్టేసినావు? ఒళ్ళో పెట్టుకోవాలి, లేదా పక్కన పెట్టుకోవాలి. మనుషులు గుద్దేస్తావా? మన నోరు చాలా అదురుతుంది కదా, ఊరికినే మాట్లాడేస్తాం. ఆయన ఏం మాట్లాడలేదండి, ఇట్లా నొక్కుకుంటున్నాడు. ఆయనకి దెబ్బ తగిలింది అని, ఆయనకి ఇట్లా చెయ్యికి నొక్కుకుంటున్నాడని ఈమె చూసింది. ఆమె ఆలోచిస్తుంది, అరే ఇంత దెబ్బ తగిలింది బ్రదర్కి, మరి కనీసం నన్ను అడగట్లేదు, మామూలుగా ఇలా నొక్కుకుంటున్నాడు ఏంటని ఆమె లేచి ఆయన ఎదురుగా నిలబడి అడుగుతుంది. అయ్యా, మరి నా బ్యాగు మీకు తగిలింది కదా, మరి మీకు నొప్పి అవ్వలేదా? నా మీద కోపం రాలేదా? ఏమనలేదేంటి మీరు అని సాగింది. అంటే ఆయన అన్నాడు కదా, అమ్మ మన జీవితము చిన్నది. హల్లెలూయా. మన జీవితము చిన్నది. మనము ఎప్పుడు ఏమవుతామో మనకి తెలియదు కదా. ఈ చిన్నదానికి, ఈ చిన్న జీవితానికి కోపాలు, తాపాలు, పగలు, ప్రతీకారాలు అవసరమా అమ్మ? నేను వచ్చే స్టేజ్లో నేను దిగిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే స్టేజ్లో నేను దిగిపోతాను. శాశ్వతంగా నేను ఈ బస్సులో ఉండను కదా అమ్మా. నేను యాత్రికుడను, నేను ప్రయాణికుడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఎంత గుండె పిండేస్తుందో చూడండి అర్థమైన వాళ్ళకి. అంటే ఆయన చెప్పింది ఏంటి అంటే, ఈ లోకము మనది అనుకుని ఆశిస్తుంటాము, ఆలోచిస్తూ ఉంటాము, ఇదే శాశ్వతం అనుకుంటాం. కానీ మనం ఏ పాటి వాళ్ళము? ఈ లోకము మనది కాదు. మనం కేవలము కొంతకాలం ఉండేవాళ్ళమే, లేకపోతే అంతలో చూస్తే అంతలో మాయమైపోయే వాళ్ళమే. ఎందుకు మనకి పగలు, ప్రతీకారాలు? ఎందుకు కక్షలు, కోపాలు అని ఆయన మాట్లాడి దిగిపోతూ అంటాడు. చూడమ్మా, నేను యాత్రికుడను, ప్రయాణికుడను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు మీకు ఏమన్నా అర్థమైనయా? ఏమ్మా అర్థమైనయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహోదరుడు మాట్లాడే మాటల్లో ఎంతో సత్యం ఉంది,
అది మన జీవితం, అది మన జీవితం. అప్పుడు ఆ అమ్మాయి చాలా సంతోషపడి, నిజమే కదా, ఆ సహోదరుడు చెప్పింది నిజమే కదా, మనం ఏ పాటి వాళ్ళం, మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఉండం కదా. ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. తర్వాత మనం ఏ పాటిది మన జీవితం, ఏ పాటిది మన బ్రతుకు. మనం ఒకరోజు పిలిస్తే వెళ్ళిపోవాలి కదా అని మరి ఆ సహోదరు కూడా ఆ వెళ్ళిపోతున్న ఆయనను అలాగే చూస్తూ చాలా సంతోషించింది. నన్ను మార్చిని ఆయన మాటలు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందుగా ఈ మాట ఎందుకు చదివించాను అంటే, అసలు మన జీవితం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన జీవితంలో ఇక్కడ ఏం చేస్తాము, ఎంతకాలం ఉంటాము, ఏంటి మన బ్రతుకు, సరి చేసుకుని ఏమన్నా ఉన్నాయా, మార్పు చెందవలసింది ఏమన్నా ఉందా, లేకపోతే ఇలాగే ఉంటామా? అందుకు సరి చేసుకుంటాకి ముందుగా నేను మరి ఈ వాక్యం చదివించాను. మరొకసారి 14 నుంచి చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతం కాదు ఈ లోకం మనకి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవితం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకునవలెను. చాలండి. ఏమంటండి, మన జీవితాలు ఎటువంటివి అంట? కొంతసేపు కనపడతాం, అంతలో ఏమైపోతాం? మాయమైపోతాం. చాలా చూసామటువంటివి. అంటే ఏంటంటే, మాట్లాడొస్తాము, లేకపోతే వాళ్ళని కలిసి వస్తాము, వాళ్ళ ఇంట్లో ఉండొస్తాము, మళ్ళీ గంట తర్వాత మన ఇంటికి వచ్చేటోడికి మనకి ఒక వార్త వచ్చేస్తుంది. వస్తుందా రాదండి? పలానా ఆమెకి ఇలా అయింది, పలానా ఆయనకి ఇట్లా అయింది. అంతలో ఇంతలో ఏమైపోతామో తెలియదు, మాయమైపోతాం. మన జీవితం ఎటువంటిదంట? ఆవిరి వంటిదంట. నీటి మీద ఆవిరి. ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? సెకండ్లో మాయమైపోతుంది ఆవిరి. అది మన జీవితం, అది మన జీవితం. మనం విర్రవీగుతుంటాం, గర్విస్తుంటాం, ఇది నాది, అది నాది, నేను అది, నేను ఇది, గర్విస్తుంటాం. ప్రభు చెప్తున్నాడు, ఎత్తకు కొమ్మెత్తకు దించు. ఎందుకు గర్విస్తున్నావు? ఎందుకు గర్విస్తున్నావు బిడ్డ? గర్వించకు. దించుకొని భయభక్తులతో జాగ్రత్తగా నేను పిలిచే వరకు నా చిత్తము చేస్తూ నా మాట వింటూ జాగ్రత్తగా ఉండు అని ప్రభు చెబుతున్నాడు. అది మన జీవితం. ఆ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా నడుచుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ చిన్న జీవితములో మనం ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని సరి చేసుకుంటూ, కాపాడుకుంటూ, భయభక్తులతో దేవుని మాటకి లోబడుతూ మనము జాగ్రత్తగా ఆయన పిలిచే వరకు, ఆయన రాకడ వచ్చే వరకు జాగ్రత్తగా మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కిందగానే ఉండాలి, కానీ పైకి కొమ్మెత్తకుండా జాగ్రత్తగా ఉంది. అందుకే దేవుడు గొర్రె పిల్లని ఎందుకు పోల్చాడో తెలుసా? గొర్రె పిల్లని ఎందుకు పోల్చాడో తెలుసా అండి? గొర్రె పిల్ల ఎప్పుడు దీనంగా తల ఉంచుకుని ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా గొర్రెను? మీరు చూసారండి? అది ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది తప్ప ఇలాగెత్తదు, కానీ మేక ఎత్తుతుంది. ఈసారి మీరు గమనించండి, మీ ఇంటి ముందుకు మందలు వస్తే, లేకపోతే మీరు రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు గొర్రె ఎలా నడుస్తుంది, మేక ఎలా నడుస్తుందో మీరు చూడండి. అందుకు గొర్రె పిల్లని చాలా ఆయన ప్రేమించాడు. ఆయన గొర్రెగా పోల్చుకున్నాడు, నిన్ను నన్ను కూడా గొర్రెగా పోల్చాడు. ఆ స్వభావం కలిగి ఉండమని చెప్తున్నాడు మనకి. కానీ మనం ఎక్కడ వింటున్నాం?
ఎక్కడ వింటున్నామండి? వింటలేదు మనం. వినేవారంగా ఉందాం దయచేసి. ఆఖరి దినాలు ఇవి, ప్రభు రాకడ దినాలు ఇవి. మా ఆయన మాట వినకపోతే నోవాకు ప్రజలు ఏమైపోయారో ఆ గతి తప్పదు అని వాక్యం సెలవిస్తుంది. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈ వాక్యము నేను మన మీటింగ్ పిలిచారు కదా పాస్టర్ గారు, వాక్యం చెప్పడానికి పిలిచారు కదా, బోడిబండి వెళ్తున్నామని చెప్పాం కదా మీకు. అక్కడ వాక్యం ఈ వాక్యం చెప్పాను నేను, ఈ వాక్యమే చెప్పాను. అయితే వాళ్ళు ఇట్లా మెసేజ్ రిఫరెన్స్ చెప్పడానికి 4-5 లేచిపోతున్నారు చదవటానికి. మరి వాళ్ళ వయసులు ఎట్లున్నాయి? నాదే పెద్ద గొంతుకు అంటే వాళ్ళు మరీ పెద్ద గొంతుకులు. ఒకేసారి 5-4. అమ్మా మీకు పుణ్యం ఉంటుంది, అంతమంది ఒక్కసారి చదివితే డిస్టర్బ్ అవుతాం మేము, ఒక్కరు చదవండి, ఒకరి తర్వాత ఒకరు చదవండి అని వాళ్ళకి చెప్పిన. అయినా వింటారా? చాలా డిస్టర్బ్ చేశారు నన్ను. చదవండి 12:7 చదవండి. కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ యేసయ్య, అమూలమైన సమయాన్ని పుచ్చామని ప్రతి ఒక్కరు కూడా భయముతో వణుకుతో ప్రభువా నాతో మాట్లాడు ప్రభా, అయ్యా నన్ను సరిచేయి ప్రభా మీ మాటలతో, అయ్యా నన్ను శుద్ధి చేయి ప్రభా మీ మాటలతో, మీ మాటలతో నన్ను బ్రతికించయ్యా. అయ్యా నైనా దేవా, మీ మాటలు నా హృదయంలో భద్రపరుచుకుని నడుచుకున్నటకు అయ్యా జ్ఞానముతో నింపు ప్రభు అని ప్రభుని మనం అడుగుదాం. దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన బలహీనురాలి నాయన మీ చిలువు చాటున నన్ను దాచి ఉంచండి. నాలో మీరుండి మీరే మాట్లాడండి. నేను బలహీనురాలి ప్రభా, ఒట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా. దేవా మీ స్తోత్రములు ప్రభా. నాయన మీరే మాట్లాడండి నాయన, బిడ్డలందరితో కూడా మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను బలులు ఏం కోరట్లేదంట, కనికరమునే కోరుతున్నాను కానీ బలిని నేను కోరను. చాలండి. మీరు బలులు అర్పిస్తారేమో, బలులు మనల్ని ఎప్పుడన్నా అడిగాడా? ఏమండి, ఆవులు మేకలు గొర్రెల్ని కోళ్ళని ఎట్లని నాకు బలి ఇవ్వండి అని అడిగాడు ఆయన? ఎప్పుడూ అడగలేదు మనల్ని. ఏమో అడిగాడా? బైబిల్లో ఎక్కడ కూడా మాట లేదు, ఎక్కడ కూడా బైబిల్లో మాట లేదు ప్రభు బలులు అడుగుతున్నాడు అని. ప్రభు మన నుంచి అడిగేది ఏంటంటే ముందు హృదయాన్ని అడిగాడు, తర్వాత కనికరాన్ని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బలులు కోరట్లేదు కానీ కనికరాన్ని మాత్రమే నేను కోరుచున్నాను అన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కనికర పూర్ణుడు, మనల్ని కూడా కనికరముతో ఉండమంటున్నాడు. మీరు కూడా కనికరము చూపించండి. నీ పొరుగు వారి మీద, నీ బంధువుల మీద, నీ ఇంటి వారి మీద ఏం చూపించు? కనికరము. నువ్వు ఆస్తులు అంతస్తులు వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. కనికరము. కనికరం అంటే ఏంటి? ఇంకా చెప్పు. మంచితనము ప్రేమ అన్నావు కదా పెద్ద అయినా, మరి మీరు ప్రేమిస్తున్నారా? ఎవరిని? అబ్బా వద్దొద్దు, కరెక్ట్గా ఉండాలి దేవుని మందిరంలో. నీకు కనపడే సరేలే, సరే సరే, కనికరమునే కోరుతున్నాను అన్నాడు.
మనము కూడా అందరి మీద ఏం చూపించాలంట? కనికరం చూపించాలి. ప్రభు మన మీద కనికరం చూపిస్తున్నాడు, మనము కూడా కనికర పడాలి. కనికర పడటం అంటే, సపోజ్ మీరు చర్చికి వస్తున్నారమ్మా, బైబిల్ తీసుకుని చర్చికి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఎవరన్నా దెబ్బలతో పడున్నారు, లేకపోతే ఎవరన్నా స్త్రీ బట్టలన్నీ చిరిగిపోయి ఏడుస్తూ పక్కన కూర్చుంది, ఏం చేస్తావు? ఏం చేస్తారు అమ్మా? దేవుని మాటలు మీ హృదయంలో ఉంటే, పని చేస్తే నేను చెయ్యాలి, నా ప్రభు చెప్పాడు కదా అని నీకు ఉంటే ఏం చేస్తావంటే, గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి ప్రాబ్లం అని అడగటమే కాదు, కానీ చేయవలసిన సహాయము చెయ్యాలి. సహాయము చెయ్యాలి. ఆమెను ఓదార్చాలి. భర్త కొడితే వచ్చేసిందా, లేకపోతే ఏ పరిస్థితిలోనైనా ఆమె అక్కడ ఉందా, ఎలా గాయాలతో ఉంది, ఎందుకు ఉంది? నాకెందుకులే అమ్మో, మనం ముట్టుకుంటే మనకు కేసు అవుతుంది, మనకెందుకు, మనం వెళ్ళిపోదాం. దాన్ని కనికరం అంటారు, కఠినం అంటారు, దాన్ని కఠిన హృదయం అంటారు. దాన్ని ప్రభు కోరుతుంది ఏంటో తెలుసా? కనికరము. నువ్వు ఆమె మీద జాలిపడి ఆమె నీకు పలకరించి ఒక 10 రూపాయలు, నువ్వు లక్షలు ఇవ్వక్కర్లేదు, ఒక 100-50 చేతిలో పెట్టి ఆమె అవసరతను బట్టి నువ్వు మాట్లాడి వస్తే, దేవుడు నిన్ను చూసి అప్పుడు నీ పైన కనికర పడతాడు. నువ్వు కనికర పడితే ఆయన కనికర పడతాడు మన మీద. మనం కనికర పడకుండా కఠినంగా ఉన్నామనుకోండి, ఆయన కూడా మన మీద కఠినమే చూపిస్తాడు. నిన్న మౌనికతో మాట్లాడుతూ, అమ్మ మరి తిన్నావా అన్నాను. తిన్నావా అంటే, అమ్మ 2-3 రోజులు బట్టి అన్నం లేదు, పక్కామే పాప ఎన్ని రోజులని పస్తుంటావు పిల్ల, నేను ఉండు అన్నం తెస్తానని ఆ పక్కామే కొంచెం అన్నం పట్టుకెళ్ళి ఇస్తే ఒక ముద్ద తిన్నదంట. నేను అన్నాను, అమ్మ మరి అన్నం వండి పాస్టర్తో పంపించనా అన్నాను. అయ్యయ్యో వద్దు పాస్టమ్మ, ఉంది అన్నం. మనిషిని ప్రేమించే వారంగా ఉండాలి. మనిషి పైన జాలి చూపించేవారుగా, కనికర పడేవారుగా ఉండాలి. ఎందుకు మనందరినీ చేశాడో తెలుసా? ఒకరిని ప్రేమించుకుంటామని, ఒకరిపై జాలి పడతామని, ఒకరు ఆదరించుకుంటామని, కనికరం చూపించుకుంటామని మనల్ని మనుషులుగా ఈ లోకంలో చేశాడు. అర్థమవుతుందా బిడ్డలారా? దేవుడు ఏది కోరుతున్నాడో అది చేసేవారంగా మనం ఉండాలి. దేవుడు ఏది చెప్పుతున్నాడో అది చేసేవారంగా ఉండాలి. ప్రభు ఇది చెప్పాడు, ఈ మార్గంలో నడమన్నాడు, ఈ విధంగా చేయమన్నాడు, ఇది చూడమన్నాడు, ఇది దీంట్లో నడవమన్నాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం చేస్తామో దేవుడు అప్పుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. నా బిడ్డ నా మాట విన్నది కదా, నా బిడ్డ నా మాట విని చేస్తుంది అని అక్కడ రాసుకుంటాడంట వెంటనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, నేను బలులు కోరట్లేదు మీ నుంచి, కానీ ఏం కోరుతున్నాను? కనికర పడాలి. నాకు ఒక్కోసారి పేరెందులు ఎప్పుడు బలి గట్టిగా మాట్లాడతాడు, ఆయన చూస్తే జాలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అదే పెద్ద ఆయన కదా, 80 దాటినయ్యి అంటే వద్దులే, అప్పుడు మళ్ళీ వస్తాడు. అదే పెద్ద ఆయన కదా, మరి ఆ వయసు వరకు ఎవరు ఉంటారు? 60లోనే సతుకులు పడ్డాము, మెత్తగా అయిపోయాము. పోనీ దేవుడిని తెలుసుకుంటే అలా చేయడు కదా, అలా అన్నాడు కదా, అలా మాట్లాడు కదా. దేవుడిని తెలుసుకోక ఎట్లా చేస్తున్నాడు. ప్రార్థన చేయాలి ఆయన గురించి, ఆత్మను దేవుడు రక్షించాలని అని. మళ్ళీ కనికరము జాలి నాలోకి వచ్చి మళ్ళీ ఆయన గురించి ప్రార్థన చేస్తా. ఒంటరిగా కూర్చుంటే, నాయన ఏదన్నా తింటావా, పెట్టనా అని అడుగుతాను. దాన్ని ఏమంటారు? దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మనలో కూడా ఏం రావాలి? నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నీకు కూడా ఆ ప్రేమ నీలో ఉండిపోతుంది. అందుకే అన్నాడు, యేసుక్రీస్తు కలిగిన ఆ మనసు నీలో ఉండాలి. ఆ మనసు ఎవరి మనసు?
యేసయ్య మనసు ఉందా మరి నీలో? ఉందా? అబ్బే లేదు, లేదు. అది సంపాదించుకోవాలి కదా. కిందేమన్నాడు చదవండి, ఇంకేమన్నాడు? కనికరముని కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోతే. చాలండి. మీకు వాక్య భాగము తెలియకే, జాగ్రత్తగా వినండి. మీకు వాక్యము తెలిస్తే ఇలా మాట్లాడరు. ఎలాగా? నిర్దోషుల్ని దోషులుగా చేస్తున్నారు మీరు. అర్థమవుతుందండి? మీకు వాక్యము తేటగా తెలిస్తే మీరు నిర్దోషుల్ని దోషులుగా నిలబెట్టి నిందలేరు, అవమానించరు, పక్కల గురించి మాట్లాడరు. దేవుడు ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వింటున్నారు. ఏం లాభం? హృదయాల్లో అవి పని చేయట్లేదు. హృదయాల్లో అవి పని చేయట్లేదు. పని చేస్తే ఎప్పుడో బ్రతుకులు మారును. కానీ ఏమన్నాడు? మీకు వాక్య భాగము మీకు అర్థము కావట్లేదు కాబట్టే నిర్దోషుల్ని మీరు దోషులుగా నిలబెడుతున్నారు. దోషులుగా అంటే మంచి చేసిన వాళ్ళని తప్పు చేశారు అని అనటం అన్నమాట దోషం అంటే. అర్థమైందా? నిర్దోషుల్ని దోషులుగా మారుస్తున్నారంటే మంచివాడి మీద చెడ్డవాడని ముద్రేయటం. ఇప్పుడు చెడ్డవాడి మీద మంచివాడని ముద్రలేస్తుంది లోకము. లోకము ఇప్పుడు ఎలా వెళ్ళిపోయిందంటే ఉల్టా అయిపోయింది. అపవాదగాడి పరిపాలన కాదు. ఇప్పుడు లోకమంతా వాడే కదా ఏళ్తున్నాడు. మనుషుల్లో కూడా అదే ఉంది. చెడుని మంచి చేస్తున్నారు ఇప్పుడు. అర్థమవుతుందండి? ఇక్కడ ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే, మీకు వాక్యము తెలిస్తే, వాక్యము చదివి ధ్యానిస్తే, వాక్యము మీ హృదయంలో ఉంటే నిర్దోషుల్ని మీరు దోషులుగా చెయ్యరు, వాళ్ళకి తీర్పులు తీర్చరు. అర్థమవుతుందా బిడ్డలారా? ఎప్పుడు అలా చెయ్యొద్దు మనం. ఒకవేళ అనే గబిక్కిని నోరుంది మాట్లాడేస్తామో, తీర్పు తీర్చేసామో, ఒక మంచి నిర్దోషిని దోషిగా నిలబెట్టాము, వాళ్ళ మీద నిందలేసాము, అవమానించాము, దూషించాము, తిట్టాము, అయిపోయింది. కానీ పైన అయిపోయింది అనుకోలేదు. అవన్నీ అక్కడ రాసి రేపొద్దుట నిన్ను తీర్పులో నిలబెట్టి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు. కుడివైపు వెళ్ళాలో ఎడమవైపు వెళ్ళాలో ఆయన చెప్తాడు. మనం అనుకుంటాం ఏదో మాట్లాడేసానులే, ఏదో చేసేసానులే అని. కాదు. ఆచి చూసి మాట్లాడాలి, ఆచి చూసి ఆలోచించాలి. అవునంటే అవును, కాదంటే కాదు. నీకు తెలిస్తే మాట్లాడు, లేకపోతే మానే. కానీ తెలిసి తెలియని మాటలు ఒకరికి తీర్పు తీర్చటము అది మనము చెయ్యకూడదు. మనకే నష్టం. ఈ రోజుతోటి ఇప్పుడుతో పోయేది కాదు, అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోద్ది ఈ విషయం. అర్థమవుతుందండి బిడ్డలారా? అందుకే వాక్యము చదవాలి, వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి. అప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను నడిపిస్తాడు వాక్యం అనే మార్గములు. మీకు వాక్యము తెలియక ఈ పని చేశారు అంటున్నాడు. వాక్యం తెలిస్తే మీరు నిర్దోషిని దోషులుగా చెయ్యరు. చూడండి, ఒక్క అక్షరంలోనే మిస్ అయింది అనుకోండి, అక్కడ కోర్టులో ఎవరుంటారు? లాయరు, ఇంకా జడ్జి గారు తీర్పు తీర్చాలి. ఆయన అదేంటి టేబుల్ మీదకి ఫైల్ కరెక్ట్గా వెళ్తేనే తీర్పు తీరుస్తాడు. అక్కడ ఒక్క అక్షరం మిస్ అయింది అనుకోండి, న్యాయము అన్నకాడ అన్యాయం అని పడ్డాదనుకోండి, అక్షరం తేడా వచ్చింది, ఏం చేస్తాడు? తీర్పు ఎట్లా తీరుస్తాడు? అన్యాయపు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే అక్కడ రాయబడ్డది అట్లా. నా టేబుల్ మీదకి ఫైల్ అలాగే వచ్చింది. కాబట్టి ప్రియమైన
ఎవరికి తీర్పు తీర్చకూడదు. మాకు రియల్గా మరి ఎప్పుడు మా ఇల్లు విషయంలో మరి లాయర్ల దగ్గరికి వెళ్ళిపోవడం కదా, కోర్టులో ఉంది కదా, కోర్టుకి వెళ్తా ఉండేవాడు కదా పాస్టయ్య. ఒకరోజు ఇక ఈయన వెళ్ళాలి, అది మనకే వస్తుందని ఈయన చాలా నమ్మకంగా ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే ఇక రేపు ఎల్లుండి ఈయన వెళ్ళాలి కోర్టుకి. ఆ తీర్పు ఉంది, ఎవరికి వస్తుందో తెలీదు. అంటే వచ్చేస్తారు, రాదు, అక్కడ వాదాపంతాలు జరుగుతుంటారు కదా. అయితే ఒకరోజు కల అవుతుంది నాకు. ఏమనంటే ఒక అధికారి ఫైల్ తీసుకుని వెళ్తున్నాడు. వీళ్ళు ఉంటారు కదా లాయర్ దగ్గర, ఎవరాడు గుమస్తా ఫైల్ తీసుకుని వెళ్తున్నాడు. లాయర్ గారేమో ఇలా టేబుల్ మీద కూర్చున్నాడు, మరి తీర్పు తీర్చి ఆయనేమో పైన కూర్చున్నాడు, జడ్జి గారేమో పైన కూర్చున్నారు. 3 స్టెప్పులుగా ఉన్నారు. ఆయన వస్తున్నాడు, ఈయన ఇక్కడ కూర్చున్నాడు, ఆయన పైన కూర్చున్నాడు. ఈ ఫైలు తీసుకుని వచ్చిన తర్వాత లాయరు మరి ఆయనకు అన్ని కలెక్ట్ చేసి టిక్కులు పెట్టి ఫైలు పైకి ఇవ్వాలి. అయితే ఈయన ఇట్లా రాస్తూ ఉన్నాడు, సైన్ పెట్టబోతున్నాడండి. క్లియర్గా చూస్తున్నాను నేను దర్శనంలో. ఇట్లా సైన్ పెట్టబోతుంటాడికి సడన్గా ఆగు అనే శబ్దము వచ్చేటప్పటికి ఆయన పెన్ను పాడేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కళ అయింది. తర్వాత ఈయన మరి వెళ్ళాలి, తెల్లారి కోర్టుకి చెప్పాను, సంపు ఫైల్ మీద సైన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఏమీ అది రాదు, కంటిన్యూ అవుతుంది, నడుస్తుంది, కానీ ఆమెకేమీ వెళ్ళదు అని ఆ కళ భావం చెప్పాను. ఈయన వెళ్ళాడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాల పాటు అది ఆగిపోయింది. హల్లెలూయా. 2 సంవత్సరాల పాటు అది ఎటు ఆమెకి రాలేదు, మాకు రాలేదు, మధ్యలో ఉండిపోయింది ఆ కేసు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి తెలుసు న్యాయమేంటో. ఆ న్యాయమైన దేవుడు ఏం చేశాడు, అక్కడ సైన్ పెట్టలేదు. పెడితే ఈ ఫైల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. వాళ్ళ పక్షాన తీర్పు అయిపోతుంది. అందుకు ఏమైందంటే ఇక్కడ లాయర్ ఏం చేయలేదు, దానికి మీద సైన్ చేయలేదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయం చేసే దేవుడు. వాస్తవానికి అది కష్టపడి కట్టుకున్న ఇల్లే, ఆమెదేమి కాదు అది. ఈయన ఉద్యోగం చేసి కష్టపడి కట్టుకున్న ఇల్లు మేము. కానీ మమ్మల్ని మోసం చేసి అన్యాయం చేసి అది దోచుకుంది. పోనివ్వండి, దేవుడి చిత్తం కాదు. నేను తర్వాత చెప్పాను ఈయనకి, అది దేవుడి చిత్తం కాదు, అది ఉంటే మనం సేవ చేయలేము, అది మనకు ఆటంకమే, దేవుడికి ఇష్టం లేదు, అది అక్కడ ఇల్లు ఉంటాం మనకి, పోని అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. దాని పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఆ ఇంటి పేరు కూడా ఎత్తడం నాకు ఇష్టం లేదు. అలాగే మనము వాక్యము తెలియకుండా ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. అంటే నీకు నిజం తెలియకుండా ఆ మనిషిలాగా, అతనిలాగా, ఆమెలాగా, ఈమెలాగా అని చెప్పుకుని తీర్పు తీర్చద్దు. మన సొంత ఆలోచనతో, సొంత మాటలతో మాట్లాడేయద్దు. ఆ మనిషి వినదు. కానీ ఎవరు వింటున్నారు? ప్రభు వింటున్నాడు. రేపు మనకి తీర్పు అక్కడ తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను బలులు కోరట్లేదు, కానీ నేను కనికరమే కోరుతున్నాను. నువ్వు ఇష్టమైతే నీ కనపడ్డ వాళ్ళకి ఏమన్నా కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, అపాయంలో ఉన్నారా, కన్నీటితో ఉన్నారా, రోదనతో ఉన్నారా, వెళ్ళు, కనికరపడి వాళ్ళ మీద కనీసం మాటతోటన్నా వాళ్ళకి మంచి ఓదార్పు ఇయ్యి. ఏమి ఇవ్వద్దు, ఏమి పెట్టద్దు, మాటతోటన్నా ఓదార్పు ఇయ్యి. ఆ కన్నీళ్ళు ఇలా తుడువు. రేపొద్దుట నీ కళ్ళు, నా కళ్ళు ఆయన తుడుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ మాటలు మనం మర్చిపోవద్దు. నిజమే, నేను తెలిసి తెలియకుండా వ్యర్థంగా విస్తారంగా నోరు పడేసుకుని మాట్లాడొద్దు. రేపొద్దుట నేను తీర్పులోకి వస్తాను, ఆ తీర్పులోకి వస్తే నన్ను నరకానికి పంపిస్తాడు నా ప్రభు అని భయముతో ఉందాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికర పడటం నేర్చుకోండి. ఎవరిని మాకెందుకులే మనకెందుకులే అని అనుకోవద్దు. కష్టంలో ఆదుకోండి, సహాయం చేయండి. ఒక ముద్ద అన్నం పెట్టండి, ఒక చీర ఇవ్వండి, ఒక షర్టు ఇవ్వండి. అది దేవుడు కోరుకునే కనికరం. ఎవరు కోరుకుంటారు? ఇది యేసయ్య ఇది కోరుకుంటున్నాడు. ఇది చేసే వరంగా ఉందాం. ఇది దేవుడి ఇష్టం. ఇది ఇక రెండో ఇష్టం, దేవుడి ఇష్టం ఏంటో చూద్దాం. చూడండి అమ్మా, కీర్తనల గ్రంథం, కీర్తనలు 73వ కీర్తన 24 చదవండి. 73 కీర్తనలు 24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఏమంటండి? సరే, తలలు పైకి ఎత్తండి అమ్మా, తలలు పైకి ఎత్తండి. అయితే ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నిజం చెప్పండి. మన ఆలోచనతో మనం నడుస్తున్నామా లేదా? నిజం చెప్పండి. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఎవరి ఆలోచనలు ఉన్నాయి మనలో? మన ఆలోచనలే ఉన్నాయి. అవునా కాదా? మన ఆలోచనలే. ఇక్కడికి వచ్చి ఇప్పుడు వరకు కూర్చున్నా కూడా మన ఆలోచనలు ఎటెటో పోతున్నాయి, ఏమేమో చేస్తున్నాయి, ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి మన ఆలోచనలు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నా ఆలోచన నీ ఆలోచన కాదు. నిన్ను సృష్టించింది నేను, నీకోసం ప్రాణం పెట్టింది నేను, నీ పాపములకై రక్తాన్ని చిందించింది నేను, ఈ రోజున నిన్ను సజీవ లెక్కలో ఉంచి నిన్ను కాపాడుతుంది నేను. మరి నువ్వు నా ఆలోచనలో అడుగుతావా, నీ ఆలోచనతో నడుస్తావా అని అడుగుతున్నాడు. ఎవరి ఆలోచనతో వెళ్ళాలంట? ఏమన్నాడండి? నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఆలోచనతో నడుద్దామమ్మా? ఎవరి ఆలోచనతో నడుద్దాం? దేవుని ఆలోచనతో. ఈ రోజు నుంచి ఒక్కటే ఆలోచన పెట్టుకోండి. నేను దేవుడు నాకు ఏ ఆలోచన పెడతాడో నేను ఆలోచనతోటే నడుస్తా. అప్పుడు నీకు క్షేమము, అప్పుడు నీకు రక్షణ, అప్పుడు నీకు నెమ్మది, అప్పుడు నీకు సమాధానము. ఎప్పుడు? దేవుని ఆలోచనతో నడిచినప్పుడు. హల్లెలూయా. నీ ఆలోచనతో నడిచేవనుకో, వాడొచ్చి కూర్చుంటాడు నీ నెత్తి మీద. వాడొచ్చి కూర్చుని నీకు ఏవేవో పెడతాడు, నీ మైండ్ అంతా పాడు చేసేస్తాడు, నిన్ను గలిబిలి చేస్తాడు. ఇక్కడ కూర్చున్నావా కానీ నువ్వు వాక్యం వింటలేదు. నువ్వు ఎందుకు? వాడు వెళ్ళనిస్తలేదు నీ హృదయంలోకి. అర్థమవుతుందా బిడ్డలారా? వాడు వెళ్ళనిస్తలేదు. అక్కడ తప్పు చేసి నీకే హక్కు నువ్వు వెళ్ళబోతావు అక్కడికి. అందుకే రానియడు. అవును, నువ్వు వెళ్తున్నట్లే. ఇప్పుడు కూర్చున్నారు మీరు. మన ఆలోచనతో మనం ఉంటే మనకి పనిచేయదు, మైండ్ పనిచేయదు. వచ్చేసాడేమో, ఏమంటాడో ఏమో, తొందరగా వెళ్తామో లేట్ అవుతుందో, ఆయన వస్తే అరుస్తాడు, ఈయన వస్తే అరుస్తాడు, వెళ్ళి కూర వండాలి, చికెన్ వండాలి, మటన్ తెస్తాడో చేపలు తెస్తాడో, ఈయన పనికి వెళ్ళాడు, ఇంటికి వచ్చాడో లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు. కానీ మనల్ని సృష్టించిన ప్రభు ఆలోచనలు మనలో ఉన్నాయనుకోండి, మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అస్సలు చింత ఉండదు, అస్సలు ఆలోచన ఉండదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. ప్రభు నామములో నేను ఆయనకు మహిమార్థంగా చెప్తున్నాను. ఎప్పుడైతే నేను ప్రభుపైనే నేను ఆధారపడ్డానో, ప్రభుపైనే ఆనుకున్నానో, ఆయనతో నాలో ఆయన ఉన్నాడు కనుక
దేని గురించి నాకు ఆలోచన లేదు, దేని గురించి నాకు చింత లేదు. ఆఖరికి నా కుటుంబం మీద కూడా నాకు చింత లేదు. హల్లెలూయా. నా బిడ్డల మీద కూడా చింత లేదు. ప్రార్థన చేస్తా, నేను చచ్చిపోయే వరకు నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తా. కానీ నా సొంత ఆలోచనతో నేను ఏది చెయ్యను. ఎందుకు? ఇప్పుడు నా విశ్వాసం ఏంటి? ఎవరున్నారు? ఆయన ఆలోచన ప్రకారంగా నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నాకు లోక ఆలోచన అక్కరలేదు. తర్వాత ఏమన్నాడండి? మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఏమంటండి? ఎప్పుడైతే ఆయన ఆలోచన ప్రకారంగా నడుచుకుంటామో, ఆయన అంటున్నాడు కదా, నాకు ఇష్టంగా చేస్తున్నావు, నాకు ఇష్టంగా నడుచుకుంటున్నావు, నాకు ఇష్టంగా మాట్లాడుతున్నావు, కాబట్టి నిన్ను నేను నా మహిమలోకి చేర్చుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మహిమలోకి వెళ్తాం? దేవుడికి ఇష్టంగా నడుచుకున్నప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు, దేవుడు ప్రేమ, దేవుడు మనసు, దేవుడు ఆలోచనలు, దేవుడు నడవడి మనలో ఉన్నప్పుడు మహిమలోకి చేర్చుకుంటాడు. మహిమ అంటే ఆ పరలోకమునకు చేర్చుకుంటాడు. అర్థమవుతుందా బిడ్డలారా? అది దేవుని మనసు. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి. ఎలా నడుచుకుంటారమ్మా మీ ఆలోచనలా? ఏమ్మా చెప్పండి అందరూ. ఎవరి ఆలోచనతో నడుస్తారు? దేవుని ఆలోచనతో. ఏమడుగుతారంటే, అయ్యా నేను ఇలా అనుకుంటున్నాను, మీ చిత్తం ఏంటి? మీరు వెళ్ళమంటారా వద్దంటారా? చెయ్యమంటారా చెయ్యొద్దంటారా? అయ్యా మీ ఆలోచన చెప్పండి అయ్యా, మీ చిత్తం నాకు తెలియచేయ ప్రభా అని నువ్వు అడుగు. ఆయన చిత్తం ఏంటో నీకు తెలియజేసి ఆ మంచి మార్గంలో నడిపిస్తాడు. లేకపోతే మనం ఏం చేస్తాం? వంకర మార్గంలో వెళ్ళిపోతాం. అది మన ఆలోచనలు. మన ఆలోచనతో మనం వెళ్తే వంకర మార్గంలో వెళ్ళిపోతాం. ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పనులు కావాలి, అవసరతలు తీరాలి, అక్కర్లు తీరాలి. మనుషుల మీద ఆధారపడకు. అయ్యా ఈరోజు నాతో మాట్లాడారు, నీ ఆలోచన ప్రకారం నడిస్తే మహిమలోకి తీసుకెళ్తానంటున్నావు కదా ప్రభా, ఇదిగో మీ ఆలోచన ప్రకారంగా చేయాలా వద్దా? నాకు ఈ సమస్య ఉంది ప్రభా, సహాయం చేయండి అని మనం అడిగితే దేవుడి కార్యాలు మనం చూస్తాం. ఇక మూడోది చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరముని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చున్న దహన బలుల కంటేను దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏమంటండి? దహన బలుల కంటే నేను జ్ఞానమును కోరుతున్నాను అన్నాడు. దహన బలుల కంటే దేవుని జ్ఞానము కోరను కానీ కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైనది. దహన బలుల కంటే దేవుని కూర్చిన జ్ఞానము నాకు ఇష్టము. దేవుని జ్ఞానము నాకు ఇష్టము. మనకి ఏ జ్ఞానం కావాలి? లోక జ్ఞానమా? చెప్పండి అమ్మా. ఇక్కడ 2 జ్ఞానాలు ఉన్నాయి. నేర్చుకుంటే దేవుడు మంచిది నేర్పిస్తాడు, చెడ్డది పక్కన పెట్టేయమంటాడు. ఈ లోక జ్ఞానం వద్దు బిడ్డ, దేవుని జ్ఞానము నాకు మంచిది, నాకు దయచేయండి అని మనం ఇప్పుడు ఏ జ్ఞానాన్ని ఎంచుకోవాలి? ఇప్పుడు దేవుని జ్ఞానం. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమనాలంటే, ప్రభువా ఇదిగో మీ పాదాల దగ్గరకు వచ్చాను, నా జ్ఞానంతో నా సొంత మాటలతో నా సొంత ఆలోచనతో నేను ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? మీ చిత్తమేంటో తెలుసుకోవాలి. మీ జ్ఞానము నాకు ఇచ్చి ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించండి. మీ జ్ఞానముతో నన్ను నడిపించండి. మీ జ్ఞానముతో నా జీవితంలో కార్యం చేయండి ప్రభు అని
ఎప్పుడైతే అడుగుతామో దేవుని జ్ఞానం ఎటువంటిదంట? ఏమండి? అనంత జ్ఞాని ఆయన. హల్లెలూయా! అనంత జ్ఞాని యేసయ్యా. పేజ్ నెంబర్ 747. మన జ్ఞానము ఇంతే. అది కూడా అపవాదగాడి జ్ఞానం, ఈ లోక జ్ఞానం. అది వద్దు బిడ్డలారా. దేవుని జ్ఞానం మనం సంపాదించుకుంటాం. దేవుని జ్ఞానం కావాలని మనము అడిగే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నాడండి? దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైంది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. చాలండి. ఇక్కడ ఆదాముని ఎందుకు తీసుకొచ్చాడు అంటే మనకి బుద్ధి చెప్పటానికి. ఆనాడు జ్ఞానము లేక నిబంధన ఏం చేశాడు? మీరాడు. జాగ్రత్త. వాక్యం వినేసి ఆ పాస్టమ్మకి ఏం తెలుసులే, ఏదో చెప్తుందిలే, ఆమె మాట వినేదేంది, పెద్ద సంఘంలోకి వెళ్ళి పెద్ద పాస్టర్ చెప్తే బాగుంటుంది. కానీ ఒకవేళ మీ హృదయాల్లో అటువంటి ఆలోచనలు ఉన్నాయేమో, పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా, గుడిసెలో అయినా చెట్టు కింద అయినా, వాక్యం మాత్రం ఒకటే. అయితే బైబిల్ వాక్యము మాటలు వేరే ఉంటున్నాయా వేరే వేరే సంఘాల్లో? ఇదేనా? నాకు తెలియక అడుగుతున్నా. ఏమైపోయాడంట? నిబంధన మీరి ఏమైపోయాడు? మీరున్నట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులయ్యారు. విశ్వాసము లేని ఘాతుకులైపోయారు. విశ్వాసము లేదు వాళ్ళకి. ఎవరికి చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి లేదు విశ్వాసము? విశ్వాస ఘాతుకులు ఎవరయ్యారు? చెప్పండి అమ్మా, వింటున్నారు కదా, నోరిప్పండి. ఆదాము. ఏంటి విశ్వాసఘాతకుడు ఏం చేశాడు ఆదాము అంటే, ఆయన చేతులతో ఆయన చేసుకున్నాడు. అంతేకాదు, ఎవరైనా ఆయన దేవుడు, రక్షకుడు, విమోచకుడు, ఆయన ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు, ఆయన రూపము వేరే వాడికి ఇస్తాడా? ఏమండి, ఇస్తాడా? ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. అదే ఆయనలో ఉన్న కనికరం. దేవుని రూపంలో చేసుకున్నాడు. ఎవరిని? ఎందుకు? ఎంత ప్రేమిస్తే ఆ బొమ్మకి ఆ రూపం పెట్టాడు. అంతే కదండి? ఎంత ప్రేమిస్తే ఆ బొమ్మకి ఆ రూపం పెట్టాడు కదా. ఆయన ఏమిచ్చాడు? మళ్ళీ జీవవాయువు ఆయనకి హృదయంలో పెట్టి ఊది, బిడ్డ నువ్వు నాలో ఉన్నావు, దేవుడు బిడ్డవి, నా ప్రేమ గల బిడ్డవు, నువ్వు, నిన్ను నా రూపంలో చేసుకున్నాను, నా రక్తాన్ని ఇచ్చాను అని చెప్పి ప్రతిరోజు పరలోకం నుంచి కిందకి దిగి వచ్చి ఆయన మాట్లాడుతూ ముచ్చటిస్తూ సంతోష పెడుతూ ఉంటే ఆఖరికి ఏం చేశాడు? కృతజ్ఞత లేనివాడుగా అయిపోయాడు. ఏం చేశాడమ్మా అంతగానము ఆదాము అంటే మాట తప్పాడు. ఏం చెప్పాడు? ఈ పండు తినద్దు, తింటే సస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఉన్నారా? మాట తప్పారు కాబట్టి కృతజ్ఞత లేనివాడు అంటున్నాడు దేవుడు. మరి మనం ఎన్ని వందల సార్లు మాటలు తప్పాము చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఆయన ఆదాము ఒక్కసారి మాట తప్పాడు కాబట్టి మహిమను కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, లోకములో గెంటి వేయబడ్డాడు. మరి మనము ఎన్ని వందల సార్లు దేవుడి మాటకి లోబడకుండా, కృతజ్ఞత లేకుండా, నిర్లక్ష్యంగా, గర్వముతో, అహంకారముతో ఎన్నిసార్లు మాట తప్పలేదు? తప్పామా లేదా అమ్మా? చెప్పండి. అన్ని విషయాల్లో తప్పాం.
మందిరానికి వచ్చే విషయంలో, సమయాన్ని పాటించే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, పరిశుద్ధంగా ఉండవలసిన విషయంలో ఎన్నో మార్లు చెప్పాడు 100 సార్లు. అయినా ఆదాం వలె మనల్ని చంపేయలేదు. హల్లెలూయా. గెట్టేయలేదు మనల్ని. హల్లెలూయా. దూరం చేయలేదు మనల్ని. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనం ఆయనకి కావాలి కాబట్టి, మనల్ని మార్చుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఆదాంకి ఇచ్చిన ఆ భయంకరమైన శిక్ష మన మీద వేయలేదు. మరి ముఖ్యంగా ఏంటో తెలుసా? కృప. ఆయన కృప మన మీద ఉంది ఈరోజు వరకు. ఇంకా దేవుడికి ఇష్టం లేకుండా జీవించి, దేవుడికి ఇష్టం లేని అన్యాయపు మాటలు, తీర్పులు, ఆలోచనలు, నడవడి గాయపరుస్తున్నాం, దుఃఖపరుస్తున్నాం, వేదన పెడుతున్నాం ఆయనని. అయినా ఇంకా మార్చుకుంటున్నాడు. ఇంకా నిన్ను నన్ను ఈ విధంగా బ్రతికించాడు అంటే ఆయన కృప. ఇప్పటికైనా మన బ్రతుకులు మార్చుకోలేదో విడిచిపెట్టేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆదాం వలె కృతజ్ఞత లేని వారిగా మనము ఉండొద్దు. అందుకే చెప్పాడు. ఆయన ఏమన్నాడు? ఎవరి జ్ఞానం సంపాదించుకోవాలంట? దేవుని జ్ఞానము కలిగి మనం ఉండాలని. నాకు ఇష్టమైన జ్ఞానం. చూడండి, సామెతలు 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. 1-2 లైన్లు. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశము ఆలకింపుము. నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశమును ఆలకించుము. అంటే నా జ్ఞానముతో నా ఉపదేశమును చాలా జాగ్రత్తగా ఆలకించు. ముందు నువ్వు మందిరానికి వచ్చి నా జ్ఞానం సంపాదించుకొని సేవకుడు చెప్తున్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఏం చేయి? విను. జ్ఞానముతో నా ఉపదేశమును ఆలకించుము. ఆయన జ్ఞానం లేదనుకోండి, వచ్చి ఏం చేస్తాము? ఏదో కూర్చున్నాము, పాస్టర్ ఫోన్ చేశాడు, వచ్చాడు. వాక్యము ఈ చెవి నుంచి ఈ చెవులోకి వెళ్ళిపోతుంటారు బయటికి, ఈ చెవులోంచి ఈ చెవులోకి బయటికి వెళ్ళిపోతుంటారు. ఎందుకు? దేవుని యందు భయభక్తులు లేక, ఆయన ఆజ్ఞను పాటించక, ఆయన జ్ఞానము లేక ఏమైపోతుంది? ఆ ఉపదేశం బయటికి వెళ్ళిపోతుంది. నీకు జ్ఞానం ఉంటే నిజంగా భయభక్తులు కలిగి దేవుడి రోజు నాతో ఏం మాట్లాడతారు అక్కడ చెప్పే పాస్టరా పాస్టమ్మ నథింగ్, వదిలిపెట్టే. మాట్లాడేది పాస్టమ్మ కాదు, మాట్లాడేది ఎవరు? యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని విను, ఆయన శబ్దాన్ని విను. కానీ అక్కడ కూర్చుని ఎవరు బోధిస్తున్నారో అది చూడకు. ఇంకోటి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది బోధిస్తుందా, లేకపోతే లేనిది పక్కకి వెళ్ళిపోయి అదేంటి ఎవరు మాయగాడు చెప్పినట్టు మాయ మాటలు చెప్తున్నారా? ఏం చేస్తున్నారు? సొంత మాటలు చెప్తున్నారా? నవ్వించటానికి, కవ్వించటానికి. గారడి సింహాల గురించి మాట్లాడుకున్నాం. ఏం కావాలని వచ్చాడు? ధనం ఇచ్చుకుని, ధనం తీసుకుని వచ్చాడు. అయ్యా ఇదిగోండి, మీకు ఇంత ధనం ఇస్తా, నా పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చి రావాలి, నేను చేయబెడితే వాళ్ళకి స్వస్థతలు జరగాలి, నాకు అది ఇవ్వండి. అది గారడి చేసేవాడు. గారడి అంటే లోక సంబంధమైన చేసేవాడు వాడు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుడితో పిలువబడి, భయభక్తులతో పరిచర్య చేస్తున్న సేవకులు కరెక్ట్ చెప్తున్నారా? గారడి సీమోన్ లాగా ఉండి మరి లోక సంబంధమైనవి చెప్తున్నారా అని ఆలోచించి మరి వినాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను బిడ్డలారా. ఇక్కడ పాస్టమ్మని చూడొద్దు, నువ్వు
దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. సరే, అక్కడ పాస్టర్ అమ్మ చదివిస్తుంది, అక్కడ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకో. ఉందా బేబీ చదివింది? ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. ఒకవేళ తప్పే చెప్తున్నాను వెంటనే అడుగు, తప్పు లేదు. నన్ను నువ్వు గద్దించు, తప్పు లేదు. ఏమ్మా పాస్టమ్మ అందులో ఒకటి ఉంటే నువ్వు ఒకటి బోధిస్తున్నావేంటే చెప్పు. అంతేకాని సేవకుల్ని అడ్డం పెట్టుకుని దేవుడికి అవమానకరంగా జీవించొద్దు. కొంతమంది వినరు వాక్యం, ఏదో చెప్తా ఉంటారులే. ఎక్కడో కూర్చుంటారు, పెద్ద సంఘాలు కదా, వెనకాల ఎక్కడో కూర్చుని ఆయన చెప్తా ఉంటాడు, ఏడు వెనకాల ముచ్చట్లు. కూర్చో, ఒక్క నిమిషం అయిపోయింది. కూర్చో 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 కూర్చో. రాదులే, అప్పుడే రాదని. ఏంటది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడాలి. నువ్వు పాస్టర్లకు భయపడద్దు, పాస్టర్కు భయపడద్దు. నీతో మాట్లాడేది దేవుడు. ఒకవేళ ఇంట్లో కూర్చుంటే పాస్టర్లు మాట్లాడతారు, అప్పుడు వింటే విను, భయపడితే భయపడలేదు వెళ్ళిపో. కానీ ఇక్కడ మాట్లాడేది ఎవరు కదా? యేసయ్యే మాట్లాడతాడు. కాబట్టి యేసయ్య మాటలు మనం జాగ్రత్తగా వినాలి. దేవుని జ్ఞానంతో నడుచుకోలేదు కాబట్టి ఆదాము ఏమైపోయాడు? నిబంధననే తప్పేశాడు, గెంటి వేయబడ్డాడు, తోసి వేయబడ్డాడు, పతనం అయిపోయాడు. అవునా కాదండి? మరి ముఖ్యంగా ఏ దేవుడుంటే మనం బ్రతికి మార్పు చెంది దేవుడిని చేరుకుంటామో ఆ దేవుడికి దూరం అయిపోయాడు ఆదాము. దేవునికి దూరం అయిపోయాడు. ఈ రోజునమ్మా మీరు, మేము, నేను దేవుడికి ఇష్టంగా ఉండాలని ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో భయభక్తులతో ఉన్నామా? ఎలా ఉన్నా పర్వాలేదు, చచ్చినప్పుడు ఎట్టిపోతామో తెలీదు అనుకుంటే కనుక దేవుడికి దూరం అవుతాం. జాగ్రత్త. దేవుడికి దూరమైన రోజున మనము దేవుని సన్నిధికి వెళ్ళాం, కానీ నరకానికి మాత్రం కంపల్సరీ వెళ్తాం. ఆదాం పరిస్థితి అదే అయింది. రోజు వచ్చి మాట్లాడి దేవుడిని దూరపరుచుకున్నాడు, అజ్ఞానంతో నడుచుకున్నాడు. కాబట్టి ఏమైపోయాడు? దేవుడికి దూరం అయిపోయాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? నేను ప్రేమతో మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడైనా దేవుని మాటలు విని మన జీవితాలు మార్చుకుందామని చెప్తున్నాను. నేను బ్రతుకులు మార్చుకుందాం, దేవుడి మాట విందాం. దేవుడిని దుఃఖపరచొద్దు, గాయపరచొద్దు, ఆయన్ని బాధ పెట్టొద్దు. మనం ఆదాములాగా మనము బాధ పెట్టొద్దు. నేర్పిస్తున్నాడు కదా ఆయన, మాటలతో మనకు నేర్పిస్తున్నప్పుడు మనం వినాలా వద్దా? ఏమ్మా, విందాం, నేర్చుకుందాం, దేవుని మాట చొప్పున నడుచుకుందాం. ఇంకొక వాక్యం నేను ముగిస్తాను. చూడండి, అదే సామెతలు 4:6 చదవండి. సామెతల గ్రంథము 4:6 ఏమి విడవద్దు? వింటున్నారా? ఇటు చూడండి, నన్ను ఏం విడిచిపెట్టద్దు? కాపాడను. ఏ విడిచిపెట్టద్దు? జ్ఞానము విడిచిపెడితే పతనం అయిపోతావు. ఒకవేళ విడవలేదనుకో నువ్వేమవుతావో తెలుసా? కాపాడబడతావు, రక్షింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానం నిన్ను కాపాడుతుంది. చూడండి, ఒక్కొక్క చోట ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్ తీసుకుందాం. మనం చెయ్యని నేరానికి మన మీద ఒక నింద పడ్డది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అమ్మా నువ్వురా, నీ పక్క వాళ్ళ మీద నిందారోపణ చేస్తున్నారు, నువ్వేమో అన్నావంట, ఏదో చేసావంట, రా అంటారు. అక్కడ నిలబెట్టి మాట్లాడుతుంటారు. మనము జ్ఞానముతో అక్కడ మాట్లాడే విధంగా మాట్లాడితే దేవుడు తప్పిస్తాడు. లేదు, జ్ఞానం లేకుండా మూర్ఖంగా మాట్లాడావు అనుకో, ఏమైపోతావు? అక్కడ బుక్ అయిపోతావు. అక్కడ ఏమైపోతావు? ఎందుకు?
అది ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకోండి. కాలు జారితే మళ్ళీ తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము. జ్ఞానముతో పని చేద్దాం, జ్ఞానముతో మాట్లాడదాం, జ్ఞానముతో ఏం చేద్దాం, నడుచుకుందాం, జ్ఞానముతో ప్రభుని మహింపరుద్దాం. అక్కడ నీకు నిజంగా దేవుడి జ్ఞానం ఉంటే ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి, ప్రభువా నీ జ్ఞానంతో నేను అక్కడ మాట్లాడేలాగా నాకు సహాయం చేయండి. న్యాయమో అన్యాయమో మీకు తెలుసు, నాకు తెలుసు ప్రభా. నాకు అక్కడ ఎవరు తీర్పు తీర్చేవాళ్ళు లేరు, లేదా నా తరపున మాట్లాడేవాళ్ళు లేరు, నువ్వు ఒక్కడవే ప్రభా అని నువ్వు వెళ్ళు. దేవుని జ్ఞానం ముందు పెట్టుకుని వెళ్ళు. దేవుడు కార్యం చేస్తాడో లేదా అక్కడ నీకు? చేస్తాడో చేయడమ్మా? ఎవరో వచ్చి పక్క వాళ్ళు వచ్చి, అమ్మ నా పక్షాన తీర్పు అది చెప్పవా, ఈమెం చేయలేదు, ఈమెం అనలేదని చెప్పవా అంటే చెప్తారా వాళ్ళు? రారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకు భయం. అందుకే నీకెవరు కావాలి? సృష్టికర్త అయిన ఆ దేవుడు ప్రతి విషయంలో నీకు కావాలి. జ్ఞానము ఆయన దగ్గర సంపాదించుకొని నువ్వు వెళ్ళాలి. ఏమన్నాడు? ఇంకా ఏమన్నాడు? కింద చదవండి. జ్ఞానమును విడవక అది నిన్ను కాపాడుతుంది. నువ్వు ఎప్పుడైతే విడవకుండా ఉంటావో దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. అది కాపాడుతుంది, విడవపోతే కాపాడుతుంది, తర్వాత నిన్ను రక్షిస్తుంది. దేవుని జ్ఞానము నిన్ను రక్షిస్తుంది ప్రేమన దేవుని బిడ్డలారా. కాబట్టి మనకి ఏమేం కావాలి? ముందు చదువుకున్నాం, ఏం కావాలి కదా? తెలియదు. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలి? ఎవరి చిత్తానుసారంగా నడుచుకోవాలి? దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనల్ని మహిమలో నడిపిస్తానన్నాడు. రెండోది ఏమన్నాడు? నేను కనికరమనే కోరుతున్నాను కానీ బలులు కోరట్లేదు అంటున్నాడు. మూడోది ఏమన్నాడు? మూడోది నీ ఆలోచన చొప్పున నడిపించు. ఎవరి ఆలోచనతో నడవాలి మనం? దేవుని ఆలోచన. మన ఆలోచనలు వద్దు, ఈరోజు మనం సరి చేసుకున్నాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము నాలుగోది దేవుని జ్ఞానము మనం సంపాదించుకొని దేవుని మార్గంలో నడవటానికి ఇవన్నీ మనకి కావాలి. అందుకు ఇవన్నీ నెమరు వేసుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ దేవునికి సమీపంగా వెళ్ళిపోదాం, దగ్గరగా వెళ్ళిపోదాం. అప్పుడు మహిమలోకి తీసుకువెళ్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగా.